అందమైన అమ్మాయి నెంబర్ని 100 రూపాయలకి అమ్ముతాడు ఒకడు. ఒక నెంబర్ ఒక్కడికే కాదండి, చాలా మందికి అమ్మేస్తాడు. ఒకవేళ అమ్మాయి ఇంకా అందంగా ఉంటే ఆ నెంబర్ 1000 కూడా పలుకుతుంది. వ్యాపారంలో ఉందే అనుకుంటున్నారా? అవును, అతను చేసేది లుచ్చా వ్యాపారమే. రీటైలర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన దగ్గరికి రీఛార్జ్ కోసం వచ్చిన అమ్మాయి నెంబర్లు వ్రాసి పెట్టుకుని తర్వాత నెంబర్స్ని 100కి 1000కి ఇలా అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం అప్పట్లో చాలానే వైరల్ అయింది. ఇలాంటి ఇబ్బంది అమ్మాయిలకి కలగకుండా వోడాఫోన్ వాళ్ళు కొత్తగా ఏదో కనిపెట్టారట. ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా షాపుల్లోకి వెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేయించుకోవాలంటే ముందుగా మన నెంబర్ను చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు మనకు కావలసిన మొత్తం రీఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే వోడాఫోన్ సంస్థ మాత్రం తన కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ చెప్పక్కర్లేదని, చెప్పకుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా కల్పించనుందట. ఈ నేపథ్యంలోనే రీటైలర్కి నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది వోడాఫోన్. ఇందుకోసం వినియోగదారులు 12604 నంబర్కు ప్రైవేట్ అని మెసేజ్ పంపాలని, వెంటనే వారి మొబైల్కి 1 టైం పాస్వర్డ్ వస్తుందని వోడాఫోన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ ఓటీపీని రీటైలర్కి చెబితే చాలు, రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీస్ పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైందట. కాగా మిగతా టెలికాం సర్వీసులు కూడా ఇలాంటి సదుపాయాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని వినియోగదారులు కోరుతున్నారని చెప్పచ్చు. వోడాఫోన్ అందిస్తున్న ఈ సర్వీస్ మీకు నచ్చితే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మొజో కథలు ఛానల్.